ఆదివారం కాబట్టి నీవు ఎక్కడున్నా ఏ చోటున్నా నీవు దేవుని సన్నిధి మానవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళు. నీకు దగ్గర ఉన్నా నీవు ఏ సన్నిధికి వెళ్తున్నావో ఆ సన్నిధికి నువ్వు వెళ్ళు. ఆ సన్నిధిలో నుండి ఆ మందిరముల నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడతాడంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నీవు ఎంత ఆశీర్వాదము పొందుకున్నా దేవుని విడిచిపెట్టద్దు. నీకు ఎంత పలుకుబడి వచ్చినా, ఎన్ని అంతస్తులు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత హోదా వచ్చినా సరే, నీవు ఒక స్థాయిలో ఉన్నావంటే అది నీ మందిరం నుండి నీవు ఆశీర్వదించబడ్డావు కాబట్టి నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడితో నీవు సహవాసము కలిగి ఉండాలి. దేవుడితో నీవు నిత్యము కూడా అనుదినము కూడా ఆయనను నీవు స్తుతిస్తూ ఉండాలి. స్తుతి 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 అంటూ దేవుడిని నీవు స్తుతించాలి. నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. పరిశుద్ధ స్థలం అది. దేవుడి మందిరం అంటే ఏంటి? అది పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధులు నడిచే స్థలము. అక్కడ పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధాత్ముడు ఉండే స్థలం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండే స్థలం.